ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఈ సేల్స్ ఫోర్స్ ఇన్ తెలుగు ట్యుటోరియల్లో ఇది సెకండ్ లెక్చర్. అండ్ ఈ లెక్చర్లో మనం ఏంటంటే అసలు సిఆర్ఎం అంటే ఏంటి అండ్ సేల్స్ ఫోర్స్ అంటే ఏంటి అన్న దాని గురించి తెలుసుకుంటాం. కంప్లీట్ కోర్స్ని ఏంటంటే చిన్న చిన్న వీడియోస్ ద్వారా డీటెయిల్గా తెలుసుకోవడానికి ట్రై చేస్తాం. అసలు సిఆర్ఎం అంటే ఏంటి? సిఆర్ఎం స్టాండ్స్ ఫర్ కస్టమర్ రిలేషన్షిప్ management. It is a software technology, or you can say it is a software tool for managing all your company's relationships and interactions with customers. అంటే ఒక బిజినెస్ ఆర్గనైజేషన్ వాళ్ళ కస్టమర్స్ తోటి మేనేజ్ చేసే ఇంట్రాక్షన్స్ని ఆ రిలేషన్స్ని మేనేజ్ చేయడానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ని సిఆర్ఎం సాఫ్ట్వేర్ అని చెప్తుంటాం. మార్కెట్లో చాలా సిఆర్ఎం సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. దాంట్లో సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం అనేది వన్ ఆఫ్ ద సిఆర్ఎం సాఫ్ట్వేర్. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. యాక్చువల్గా సేల్స్ ఫోర్స్ అనేది ఒక కంపెనీ నేమ్. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ మార్చ్ 1999 బై మార్క్ బెనాఫ్. ఇతను ఒరాకిల్ ఎంప్లాయీ, అంటే ఒరాకిల్ కార్పొరేషన్ ఉంది కదా, ఒరాకిల్ కార్పొరేషన్ ఒక ఎంప్లాయీ. అండ్ ఈ సేల్స్ ఫోర్స్ కంపెనీ యొక్క చాలా పాపులర్ ప్రోడక్ట్ ఏంటంటే సేల్స్ ఫోర్స్ సిఆర్ఎం. అండ్ ఇతనే పిక్చర్లో చూస్తున్నారు కదా, మార్క్ బెనాఫ్ ఈ సేల్స్ ఫోర్స్ కంపెనీని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి. సో మనం సింపుల్గా ఒక లైన్లో సేల్స్ ఫోర్స్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఆల్రెడీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ క్లౌడ్ బేస్డ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్. దీన్ని ఎలా కూడా అనొచ్చు, సేల్స్ ఫోర్స్ ఈజ్ ఏ సిఆర్ఎం సాఫ్ట్వేర్ దట్ యూజెస్ క్లౌడ్ కంప్యూటింగ్ ఫర్ ఇట్స్ ఆపరేషన్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇవి. సేల్స్ ఫోర్స్ అనేది ఒక సిఆర్ఎం సాఫ్ట్వేర్. ఇది క్లౌడ్ కంప్యూటింగ్ని ఉపయోగించుకుంటుంది. సో మన కంప్లీట్ ట్యుటోరియల్ ఒక ఆబ్జెక్టివ్ ఏంటంటే సిఆర్ఎంని సేల్స్ ఫోర్స్ ద్వారా ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేర్చుకోవడం. కానీ మధ్యలో మనకి ఏంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ అన్న కొత్త పదం వినపడింది కాబట్టి నెక్స్ట్ లెక్చర్లో మనం అసలు క్లౌడ్ కంప్యూటింగ్ అంటే ఏంటో ఒక వీడియో ద్వారా తెలుసుకొని దాని తర్వాత మళ్ళీ మనం ఏంటంటే ఈ సేల్స్ ఫోర్స్ థియరిటికల్ కాన్సెప్ట్స్ తోటి కంటిన్యూ అవుతాం. 1 or 2 సెషన్స్ థియరిటికల్గా చూసిన తర్వాత అప్పుడు మనం ఏంటంటే ప్రాక్టికల్గా సేల్స్ ఫోర్స్ తోటి ఎలా వర్క్ చేయాలో ఏంటో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. సో ఫ్రెండ్స్, ఒకవేళ ఈ వీడియో సిరీస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి మీకు ఈ సిరీస్ నచ్చుతున్నాయి లేదా అని చెప్పి. అండ్ నేను ఈ సిరీస్ని ఏంటంటే కంప్లీట్ ఒక బిగినర్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే మనకి నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎక్కువ వస్తాయి. అండ్ ఇనీషియల్గా కూడా ఏంటంటే బేసిక్స్ని చెప్పడానికి నేను ఎక్కువ టైం తీసుకుంటాను. ఎందుకంటే ఆ ఫౌండేషన్ అనేది కరెక్ట్గా లేకపోతే మనం ఫ్యూచర్లో వర్క్ చేయలేము ఏంటంటే. సో దట్స్ ఇట్ గైస్ ఇన్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో సిరీస్ కనుక నచ్చినట్లయితే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా వీటి గురించి ఖచ్చితంగా తెలియచేయండి. బాయ్.